ఆచరించు. కొత్త చరిత ముద్రించై ఎదుగుతున్న ఓ యువతరమా ఓసారి ఆలోచించు. కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. క్షేమమై ప్రతినభూని పరిపాలకుడై ఎదుగుతున్న ఓ యువతరమా ఓసారి ఆలోచించు. కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఇళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు. రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నిలదించు. వస్తారా? తోడుగా ఉందాం, వస్తారా? రండి విందాం. అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా బూతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క వచ్చం. దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత, వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు. మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను కొంత చిత్తం మరణం మెరగదు, పర్వతం ఎప్పటికీ వంగి సలాం చెయ్యదు. నేను తిరిగినంత బట్టే కావచ్చు, కానీ గొంతుకి ఒక దేశపు జెండా ఉన్నంత పొగరుంది.
చెప్పదలుచుకున్నది ఒకటే. దేశం మాకు గాయాలిచ్చినా మీకు మేము పువ్వులిస్తున్నాం. ఓ ఆశా చంద్రికల కుంభవృష్టి కురిసే మిత్రమా, యోచించి ఏం తెస్తావు. మా అందరి కోసం ఓటు అనే బోటు మీద ఒక సముద్రమే దాటావు. మరొక మిత్రమా, మరొక కోసం పోరాడే ప్రజల రెక్కలను విరిచే ప్రభుత్వాలకి ఇదే మన మాట. రాహు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడి క్రియాలంలో ముళ్ళు కథలు లేకుంటే పరాగమన మంత్రితో తల కిందైపోతుందా? పాలకుల కూటమికి ఒక తుడి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా?